నిస్సిగ్గుగా ఉగ్రవాదాన్ని సమర్థించుకోవడం పాకిస్తాన్ నైజమైతే, పాకిస్తాన్ని బాధిత దేశంగా చూపెడుతూ నిస్సిగ్గుగా సమర్థించడం అన్నటువంటిది అమెరికా, యూరప్ దేశాల అలవాటు. తమకి నొప్పి వచ్చినప్పుడు మాత్రం ప్రపంచానికి పోచుకోలు కబుర్లు చెప్తారు. అదే ఎదుటి వాళ్ళకి నొప్పి వస్తే మాత్రం అది సహజం అన్నటువంటి బిల్డప్ ఇస్తారు. మనం ప్రపంచానికి పాకిస్తాన్ని నగ్నంగా చూపించాం. వాళ్ళ తీవ్రవాదులు వచ్చి ఇక్కడ దాడి చేస్తే ఈ మాట చెబితే వినలా, పట్టించుకోవాలా, తెలుసు వాళ్ళకి అది తీవ్రవాదులని. కానీ కాశ్మీరీ సమరయోధులు అని చెప్పే పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తారు, చూసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆ ఇద్దరికి, అటు ఇస్లామిక్ కంట్రీస్, ఇటు క్రిస్టియన్ కంట్రీస్కి రెండింటికి కూడా హిందుత్వం అంటే ఉండేటటువంటి ద్వేషం కావచ్చును, లేకపోతే ఎదుగుతున్న భారత్ అంటే ఉండే కడుపు మంట కావచ్చును. ఇప్పుడు ఏం జరిగింది తాజాగా? మనం దానికి ప్రతిగా వాళ్ళ స్థావరాల్ని కొట్టాం. కనీసం 100 మందికి పైగా సచ్చారు. అందులో ఎవడైతే హఫీజ్ సయ్యద్ ఆ రోజున కాందహార్ విమానం హైజాక్ వాడి కోసమే చేసి, ఆ తర్వాత వాడు భారతదేశంలో అనేక విధ్వంసాలకి సృష్టికర్త, సూత్రధారి. వాడి కుటుంబం లేచిపోయింది. కొద్దిగా వాడు మిస్ అయ్యాడు. వాడే చెప్పుకున్నాడు, నేను కూడా ఉండుంటే బాగుండేదని. వాడు ఉంటే బాగుండేదని మనందరం కూడా అనుకుంటున్నాం. ఆ దరిద్రుడు ఆ తర్వాత భారత్ని హెచ్చరించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, వాళ్ళ అంత్యక్రియలకి పాకిస్తాన్ ప్రభుత్వ లాంఛనాలతో జరపడం అన్నటువంటిది ఒక దౌర్భాగ్యం అయితే, ఇప్పుడు తాజాగా వాడికి 14 మంది చచ్చిపోయారట కుటుంబ సభ్యులందరూ. ఒక్కొక్క సభ్యులకి ₹1 చొప్పున 14 కోట్లు అడిగి పరిహారం ఇస్తారట. తీవ్రవాదులు చచ్చిపోయినందుకు తీవ్రవాద నాయకుడికి పరిహారం ఇచ్చే తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ప్రజాస్వామ్యం గురించి పోచుకోలు కబుర్లు చెప్తుంటే మనం శభాషాన్ని ఇక్కడ కూర్చుని ఉపన్యాసాలు ఇచ్చే వెధవలు ఉన్నారు.